Coming to today's newspaper. If you see the first article, padding up for the next UNSC innings. Padding up for the next UNSC innings. This is a topic. India must give exceptional weightage to how all Security Council issues have an impact on the subcontinent. India must give exceptional weightage to how all Security Council issues have an impact on the subcontinent. ఈ ఆర్టికల్ ఇండియా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎలక్ట్ అయింది. ఎలక్ట్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. దానికి కారణం ఇండియా ఆల్రెడీ ఇప్పటికి 7 సార్లు చేసినా సరే మళ్ళీ కూడా ఇండియా ఎన్నికైంది. ఇలా ఎన్నిక కావటం చాలా గొప్ప విషయం. అయితే ఇండియా ఈ 2021-2022 ఈ టైంలో ఐక్యరాజ్య సమితిలో అశాశ్వత సభ్యురాలుగా ఉండటం వల్ల ఏమేమి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందంటే, రోజురోజుకి మారుతున్న ప్రపంచ రాజకీయాల పరిణామంలో సంక్లిష్టమైన సమస్యలు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత కూడా రావచ్చు అని చెప్పి స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్, శాంతి గొడవల విషయంలో. రెండోది, ఆదర్ స్పోక్ అబౌట్ వాషింగ్టన్ కాన్సెన్సస్. It might be your prelims question or mains question or interview question. What is Washington Consensus? ఎక్కడైనా సరే మీరు వాషింగ్టన్ కాన్సెన్సస్ అనే పదం చదివితే ఇట్స్ ఏ 10-point ఎజెండా ఫర్ నియో లిబరలిజం. అంటే మార్కెట్స్ ఓపెన్ చేయడం కోసం వచ్చిన ఎజెండా. IMF, వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరూ సపోర్ట్ చేసిన ఎజెండా అన్నమాట. మీకు ఎకానమీస్, క్లోజ్డ్ ఎకానమీస్ ఉంటే కంట్రీ కొంతవరకు మంచిదే కానీ భవిష్యత్తులో కంట్రీస్ గ్రో అవ్వలేవు. సో కంట్రీస్ షుడ్ బి గ్లోబలైజ్డ్. డెంగ్ జియాపింగ్ సెట్, నో కంట్రీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ కెన్ ప్రాస్పర్ విత్ ఎ క్లోజ్డ్ డోర్ పాలసీ. తలుపులు మూసుకుని కూర్చుని నేను బాగుపడాలి అనుకుంటే ఏ కంట్రీ కూడా బాగుపడదు. ఇట్ హ్యాస్ టు ఫాలో అన్ ఓపెన్ డోర్ పాలసీ. అంటే ఖచ్చితంగా తలుపులు తెరిచి ఉంచాలి అని. అంటే ఇట్ నీడ్స్ టు ఇంటిగ్రేట్ విత్ ద వరల్డ్, పర్టికులర్లీ ఎకనమిక్ ఇంటిగ్రేషన్. వాషింగ్టన్ కాన్సెన్సస్ ఏం చెప్తుందంటే, దేశాలు వాణిజ్యం పెరిగితేనే దేశాల్లో సోవరిన్ డెట్ క్రైసిస్ లాంటి క్రైసిస్ రాకుండా ఉంటుంది. సో వీ నీడ్ టు ఎక్స్పాండ్ వరల్డ్ ట్రేడ్, గ్లోబలైజేషన్ అని చెప్పి ఫ్రీ మార్కెట్ ఎకానమీస్ తీసుకురావాలని చెప్పిన వాషింగ్టన్ కాన్సెన్సస్ సపోర్ట్ ఎవరిచ్చారు? IMF, వరల్డ్ బ్యాంక్ ఇలాంటి వాళ్ళు. సో ఈ వాషింగ్టన్ కాన్సెన్సస్ జస్ట్ ముందు అసలు నియో లిబరల్, ఇందాక నియో లిబరల్ అని చెప్పాను, నియో లిబరల్ వరల్డ్ అనేది మేజర్గా నాంది పలికింది ఎకనమిక్ సెన్స్లో. ఆర్థిక పరంగా రొనాల్డ్ రీగన్, మార్గరెట్ థాచర్ వీళ్ళని థాచరిజం, రీగనిజం అంటాం. థాచరిజం, రీగనిజం. 1991లో ఇండియాలో LPG వచ్చిందని మీ అందరూ తెలుసు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇండియన్ ఎకానమీ ఓపెన్ అయింది, అంతవరకు క్లోజ్డ్గా ఉండేది. 1979లో చైనా ఎకానమీ ఓపెన్ అయింది. ఈ మార్గరెట్ థాచర్ బ్రిటన్, రొనాల్డ్ రీగన్ అమెరికా ఇద్దరు కలిసి ఈ ఫ్రీ మార్కెట్ నియో లిబరల్ టెండెన్సీస్ని ఎకానమీలో ఓపెన్ చేశారనమాట. సో అందుకే థాచరిజం, రీగనిజం అని కూడా అంటాం ఈ కాన్సెప్ట్స్ని. థాచరిజం, రీగనిజం, వాషింగ్టన్ కాన్సెన్సస్, LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇలాంటివన్నీ కనెక్టెడ్ టాపిక్స్ అనమాట. సో ఈ ఆర్టికల్లో వాషింగ్టన్ కాన్సెన్సస్ అనేది ఏదైనా కొత్త పదం మీకు ఆర్టికల్లో కనపడితే వెంటనే అదేంటో చదువుకోవాలి. అది ఊరికి అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. అంటే ఏంటో తెలియాలి. ద వాషింగ్టన్ కాన్సెన్సస్ ఆఫ్ ద పోస్ట్ సోవియట్ ఎరా. వాట్ ఈస్ దిస్ పోస్ట్ సోవియట్ ఎరా? 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. సోవియట్ రష్యాలోంచి దేశాలన్నీ విచ్ఛిన్నమైపోయి కమ్యూనిస్ట్ దేశాలన్నీ రష్యా ఇప్పుడు రష్యా స్థానంలో ఉంది. సోవియట్ రష్యాలో ఉన్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కుప్పకూలిన తర్వాత దాన్నే పోస్ట్ సోవియట్ ఎరా అనేది. ఈ తర్వాత వెస్ట్ ఏషియా, ప్రాక్సీ వార్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వెస్ట్ ఏషియా అంటే ఏంటి? మన ఇజ్రాయెల్ దగ్గర నుంచి మనకి జోర్డాన్, ఈ దేశాలన్నీ వెస్ట్ ఏషియన్ దేశాలు అంటాం. తర్వాత చైనా 1979 తర్వాత, పర్టికులర్ 1980s నుంచి చాలా హై గ్రోత్ రేట్స్ చూస్తుంది.
సో వరల్డ్లో టెక్నాలజీలో నేనే లీడర్ అని చాలా దేశాలు అనుకోవాలనుకుంటున్నాయి. జర్మనీ నుంచి జపాన్ వరకు, చైనా నుంచి అమెరికా వరకు. ఉదాహరణకి 5G టెక్నాలజీ, యూ ఆల్ నో దాట్. చైనా ఏమనుకుంటుంది, హువావే ఇండియాకి రావాలని, కానీ అమెరికా ఉంటుంది అది రావద్దు అని చెప్పి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను లీడర్ అని చెప్పుకోవడానికి, ఐఓటీలో నేను లీడర్ అని చెప్పుకోవడానికి, ఇలా చాలా వాటి లీడర్ అని చెప్పుకోవడానికి. ఇది ఇలా జరుగుతుంటే ఇంకో పక్క నియో నేషనలిజం, హైపర్ నేషనలిజం అనే కొత్త కాన్సెప్ట్ వస్తుందన్నమాట. మా దేశం మాదే, అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్, జర్మనీ ఈజ్ ఫర్ జర్మన్స్, బ్రిటన్ ఈజ్ ఫర్ బ్రిటిషర్స్, ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్. ఈ అమెరికా ఫస్ట్ పాలసీ, ఇలాంటి ఫస్ట్ పాలసీస్ వల్ల డెఫినెట్గా గ్లోబలైజేషన్, పర్టికులర్గా వరల్డ్ ఇంటిగ్రేషన్ అండ్ వరల్డ్ హార్మోనీ అనేది కొంత దెబ్బతినే అవకాశం ఉంది. యూ నో ద ప్రజెంట్ థింగ్, ట్రేడ్ వార్స్, వాణిజ్య యుద్ధాల వల్ల దేశాల మధ్య దూరాలు ఎలా పెరుగుతున్నాయో. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ కంట్రీ వాంటెడ్ టు మెయింటైన్ ఇట్స్ ఓన్ అటానమీ, ఏది ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్. నేపాల్ దేశం నుంచి, ఎరిట్రియా నుంచి, ఇథియోపియా నుంచి, స్వీడన్ దగ్గర నుంచి స్పెయిన్ వరకు ప్రతి దేశం ఐ వాంట్ టు మెయింటైన్ మై ఓన్ అటానమీ బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ సోవరిన్ స్టేట్ సిస్టమ్. సార్వభౌమ దేశాల మధ్య మనం బతుకుతున్నాం కాబట్టి చిన్న దేశమైనా పెద్ద దేశమైనా అందరూ సమానమైన కాంప్లెక్సిటీస్ వస్తున్నాయి. మీరు వరల్డ్ చూస్తే మిడిల్ ఈస్ట్లో పొద్దాక క్రైసిస్, రెఫ్యూజీ క్రైసిస్, శరణార్థుల క్రైసిస్, హ్యూమన్ రైట్స్ ప్రాబ్లమ్స్, కంట్రీస్ మధ్య గొడవలు, ట్రేడ్ వార్స్, నార్త్ కొరియా అమెరికా ఇష్యూ, అమెరికా ఇరాన్ ఇష్యూ, బ్రెగ్జిట్. సో వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్, కాన్ఫ్లిక్ట్స్ అనమాట. వరల్డ్ ఇలాంటి పరిస్థితిలో ఉండి రోజు రోజుకి ప్రపంచ రాజకీయాలు మారుతున్న పరిస్థితిలో 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇండియా రష్యాని ఎవరు విడగొట్టలేరు. మొన్న మధ్య వరకు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తే రష్యా ఈజ్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి రష్యా దూరంగా వెళ్తుంది. అదేవిధంగా చైనాకి ఇండియాకి ఆర్థికపరమైన అంశాలు పెరిగే కొద్దికి చైనా ఇండియా స్ట్రాంగ్గా ఫ్రెండ్షిప్గా ఉంటాయి అనుకుంటే సడన్గా డోక్లాం ఇష్యూ అనేది జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ని ఏ క్షణం నమ్మే పరిస్థితి లేదు, ఏ రోజు ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగిందో తెలియని పరిస్థితి అనమాట. సో వరల్డ్ పాలిటిక్స్, వరల్డ్ డైనమిక్స్ అనేవి ఎవ్రీడే చేంజ్ అవుతాయి. సడన్గా ట్రంప్ ఒకటే రోజు ఊడిపడి నేను కాశ్మీర్ విషయంలో సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాను, మీడియేట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి ట్రంప్ అంటున్నారు. అలా థర్డ్ పర్సన్ ఎలవ్ చేయడం ఇండియాకి చాలా నష్టం, థర్డ్ పార్టీని ఎలవ్ చేయడం ఇండియాకి చాలా నష్టం. అలానే లాస్ట్ ఇయర్ వరకు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ 4-5 years నుంచి చాలా లోలో ఉన్నాయి, సడన్గా మళ్ళీ హైక్ అయిపోయినాయి అనమాట. సో ఇవన్నీ ప్రపంచ రాజకీయాలు ఇంతకుముందు కొంచెం టైం తీసుకుని మారుతుండే, ఇప్పుడు అలా కాదు, రోజు రోజుకి కొత్త కొత్త పరిణామాలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో భారతదేశం యుఎన్ఎస్సి నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ వెళ్ళటం మంచిదే, కాకపోతే ఇట్స్ అ టైమ్ వేర్ వరల్డ్ ఈజ్ బీయింగ్ వెరీ వెరీ కాంప్లెక్స్ అండ్ భారతదేశం యొక్క పాత్ర అంతర్జాతీయ రాజకీయాల్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇట్ విల్ ఓవర్సీ ద ఇంటర్నేషనల్ ట్రేడ్, ఫ్రీ అండ్ ఫేర్ ట్రేడ్ అనమాట. WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉండి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రేడ్ చూసుకోవాలి వితౌట్ ఎనీ ప్రొటెక్షనిజం. కానీ అమెరికా ట్రేడ్ వార్స్, ప్రొటెక్షనిజం ఇవన్నీ చేస్తుంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క పవర్స్ డైల్యూట్ అయిపోతున్నాయి, ఆ శక్తి అంతా తగ్గిపోతుంది అనమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉన్నా కానీ ఎవరు కూడా దాన్ని సరైన పాత్ర పోషిస్తుందని నమ్మట్లేదు. సో ఇలాంటి పరిస్థితిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాల్యూ పెరగాలి. ఇట్ మైట్ బి IMF, ఇట్ మైట్ బి UNO, ఇట్ మైట్ బి వరల్డ్ బ్యాంక్, ఇట్ మైట్ బి WTO. ఇలా వాల్యూ పెరగడానికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇట్ ఈస్ ద కంట్రీస్ విచ్ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అంతర్జాతీయ సంస్థల్ని ఒక స్థాయిలో ఉంచి అవి వాటికి ఒక నిబద్ధత ఉంచాల్సిన అవసరం కూడా వీటికి ఉందన్నమాట. కాకపోతే అమెరికా, యూ ఆల్ నో దట్ అమెరికన్ హెజిమోనీ ఇన్ వరల్డ్ పాలిటిక్స్. అమెరికా థింక్స్ దట్ వరల్డ్ ఈజ్ యూనిలేటరల్, ప్రపంచం అంతా తన చుట్టూ ఉంది, తనే ప్రపంచంలో అధిపతిని అమెరికా భావించినంత కాలం ఇన్స్టిట్యూషన్స్ పైన అమెరికా పెత్తనం అనేది తగ్గకుండా ఉండేది అనమాట. సో దీనిలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్, డెమోక్రటైజేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాల ప్రజాస్వామీకరణ అంటాం. అంతర్జాతీయ సంబంధాలు ప్రజాస్వామ్యబద్ధం అవ్వాలి. డెమోక్రసీ అంటాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనకి డెమోక్రసీ కావాలి. దీనికోసం UN లాంటి ఇన్స్టిట్యూషన్స్ పనిచేయాలి. అండ్ డే బై డే UN వీక్ అవుతుంది, UN అనేది చాలా బలహీనం అవుతుంది. ఎందుకు? కంట్రీస్ పవర్ఫుల్గా తయారవుతున్నాయి, UN వీక్ అవుతుంది, రీజనల్ గ్రూప్స్ పెరిగిపోతున్నాయి. సో ఇన్ సచ్ ఎ సినారియో ఇండియా హ్యాస్ టు ట్రై టు స్ట్రెంథన్ ద ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ UNO. UNO యొక్క సాధికారతను పెంచడానికి కూడా ఇండియా పనిచేయాలి. దానికి తోడు టెర్రరిజం. యూ ఆల్ నో దాట్ 1996లో ఇండియా ఇంట్రడ్యూస్డ్ ఏ కన్వెన్షన్ కాల్డ్ కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. UNOలో ఇండియా టెర్రరిజం మీద ఒక కన్వెన్షన్ ప్రపోజ్ చేసింది. అది ఇంతవరకు అప్రూవ్ అవ్వలేదు.
కానీ మీ అందరికీ తెలుసు ఇండియా పైన ఎలాంటి అటాక్లు జరుగుతున్నాయి, టెర్రరిస్ట్ అటాక్స్. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం, బట్ స్టిల్ ఇండియా ఈజ్ అనేబుల్ టు గెట్ ఇంటర్నేషనల్ కన్సల్టెడ్ యాక్షన్ టు కంబాట్ టెర్రరిజం. టెర్రరిజం అనే ఒక భూతాన్ని పక్కకు తోయడానికి అన్ని దేశాలు కష్టాల్లో ఉన్నప్పటికీ ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో ముందుకు రావడానికి కారణం ఈ టెర్రరిజంలో దేశ ప్రయోజనం, కొన్ని దేశాల యొక్క ప్రయోజనాలు కూడా దాగి ఉంటాం. టెర్రరిజం చేస్తేనే ఆ దేశం యొక్క ప్రయోజనాలు ఉంటాయి, లేకపోతే ఆ దేశం యొక్క అస్థిరత, ఆ దేశం యొక్క ఐడెంటిటీ కోల్పోయే అవకాశం ఉంటుంది అనమాట. సో దెర్ ఆర్ మెనీ పర్స్పెక్టివ్స్ ఇన్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ అర్థం చేసుకుంటే హౌ ఈ సబ్ కాంటినెంట్ చైనా ఇన్ఫ్లుయెన్స్ పైన పెరగటం అండ్ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే అందరం కలిసి ఉన్నాం, ఒక రూల్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కలిసి ఉన్నాం. నువ్వు గొప్ప కాదు, నేను గొప్ప కాదు, నువ్వు అన్నీ ఆక్యుపై చేయడానికి వీల్లేదు, నువ్వు అందరిపైన పెత్తనం చేయడానికి వీల్లేదు, మహాసముద్రాలన్నీ నీవు కావు. సో ఇలాంటి రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దిస్ ఇస్ హౌ ద ఆర్టికల్ స్పిరిట్ ఇలా చెప్తుంది అనమాట. యూ నీడ్ టు వర్క్ ఆన్ వేరియస్ థింగ్స్. రకరకాల అంశాల మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి